ఓకే. ఈ పిల్లల్లో నిద్ర చాలా ఇంపార్టెంట్. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్. స్లీప్ ఇంపార్టెన్స్ పిల్లల్లో మనం లైక్ ఎంతవరకు అంటే ఇన్ని అవర్స్ పడుకోవాలి ఈ ఏజ్ పిల్లలు ఇట్లా అనేది అట్లీస్ట్ పేరెంట్స్కైనా అంత అవేర్నెస్ ఉందా? పేరెంట్స్కి ఉందా లేదా ఐ డోంట్ నో, బట్ స్టిల్ దే ఆర్ ఏది ఐడియల్ కంప్లైనింగ్. టైం మీరు చెప్పగలిగితే లైక్ ఐడియల్ టైం అండ్ ఐడియల్ ఎంతసేపు పడుకుంటే పిల్లలకి ఇంపార్టెన్స్? See, there is two things. స్లీప్ ఈజ్ డిఫరెంట్, రెస్ట్ ఈజ్ డిఫరెంట్. కొన్నిసార్లు మనకి ఎంతో చాలా లాంగ్ అవర్స్ వర్క్ చేసిన తర్వాత ఒక 5 minutes పడుకొని లేస్తే చాలు, చాలా రిఫ్రెష్మెంట్ వస్తుంది. బికాస్ యు ఆర్ రెస్టింగ్ యువర్ బాడీ అండ్ బ్రెయిన్. యు ఆర్ నాట్ స్లీపింగ్, యు ఆర్ రెస్టింగ్. సో నైట్ ఏంటి అని అంటే ఎంతసేపు ఇన్ని అవర్స్ అని మనం మెన్షన్ చేసి పర్టికులర్గా చెప్తాము. ఇప్పుడు మీరు చూసుకుంటే యోగీస్ ఎవరైతే మెడిటేషన్స్ ధ్యానంలో ఉంటారో, ఎక్కువ యోగా ప్రాక్టీసెస్ చేస్తారో వాళ్ళు ఎక్కువ పడుకోరు. బట్ వాళ్ళకి ఎందుకు మరి ప్రాబ్లమ్స్ రావట్లేదు? మీరు ఆలోచించండి. దిస్ ఈజ్ రెస్ట్ థింగ్. బాడీకి రెస్ట్ కావాలి, కానీ ఇన్ని అవర్స్ ఆఫ్ స్లీప్ కావాలని కాదు. సరే ఇన్ని అవర్స్ పడుకున్నారు, బట్ స్టిల్ నీకు నిద్ర వస్తుందని అంటే యువర్ బాడీ ఈజ్ నాట్ రెస్టింగ్. పిల్లలు కూడా అంతే, ఏజ్కి తగ్గట్టుగా రెస్టింగ్ అవర్స్ అనేది ఉంటుంది. మరి టాడ్లర్ మంత్స్ బేబీ 2 years వరకు అని అంటే ఒక 10 to 12 hours అని చెప్తారు. ఒక ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ వచ్చే వరకు ఒక 10 hours, 9 to 10 hours. దాని తర్వాత టీనేజ్ వచ్చాక ఒక 8 hours. ఇంకా మళ్ళీ అడల్ట్స్ అని అంటే ఇంకా మనం రెస్ట్ లేకుండా పనిచేస్తాం కదా. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో మేక్ ష్యూర్ మీ పిల్లలు రెస్ట్ఫుల్గా పడుకుంటున్నారా, జస్ట్ పడుకుంటున్నారా, ఈ డిఫరెన్సెస్ చూసుకోవాలి, తెలుసుకోవాలి. కొంతమంది మధ్యాహ్నం చాలా పడుకోబెట్టేస్తారు, నైట్ పడుకోవట్లేదని కంప్లైంట్ చేస్తారు. మా వాడు కూడా మధ్యాహ్నం పడుకుంటాడు, అంటే నైట్ పడుకుంటాడు 2 ఇట్స్ ఓకే. ఓకే, మధ్యలో లేస్తున్నారని అంటే అర్థం చేసుకోండి వాడు సరిగా పడుకోవట్లేదు. సో మేక్ ష్యూర్ ఏం డిస్టర్బ్ చేస్తుంది ఆ నిద్రని. చాలా పడుకునే ముందు 1-2 glasses వాటర్ తాగుతూ ఉంటారు, అది తాగకూడదు. జస్ట్ ఒక సిప్ ఆఫ్ వాటర్ చాలు. ఎందుకంటే మళ్ళీ మనకి వాష్రూమ్ కానీ లేస్తూ ఉంటాం, నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అలా ఉండకూడదు. సో వన్స్ పడుకున్నారని అంటే మార్నింగ్ అయ్యే వరకు అరే అప్పుడే తెల్లారిపోయిందా అనాలి మనం. దట్ ఈస్ రెస్టింగ్. ఓకే.